మరి గడిచిన కాలం అంతయు దేవుడు తన కృపతో కాచి మరి 2024 సంవత్సరం చివరి మాసం వరకు సజీవులుగా ఉంచి మరి ఈ దినమున ఈ యొక్క సమయంలో వాక్యం నిమిత్తం నన్ను నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనములు. ఇట్టి అవకాశం నాకు ఇచ్చిన ఆత్మీయ తండ్రికి నా వందనములు. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా, ఈ యొక్క దినంలో ఈ యొక్క సమయంలో ఈ ఆరాధనలో తండ్రి మేము నేడు నిరంతరం ఉన్నవాడా నీకు స్తోత్రాలు. మా మధ్య నీ ఉన్నావని నమ్ముచున్నాము. ఇదిగో తండ్రి, బలహీనురాలి దేవాన్ని విషయముల యందు భయము కలిగిన దాన్ని ఆయనను నన్ను బలపరిచి నిలబెట్టిన విధమును బట్టి స్తోత్రాలు దేవా. నీ చిత్తమైతే తండ్రి నన్ను బలపరచమని అడుగుచున్నాను. నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని తండ్రి ఈ దినమున మాకు అవసరమైనటువంటి ఆహారాన్ని మాకు అందింపమని ప్రభు అతి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి ఒకసారి దేవునికి స్తోత్రములు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. భూ దిగంతముల నుండి నేను పట్టుకుని వాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడునై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరతును. నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ మనం గమనించినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. ఎవరైనాను చక్కగా నవ్వుచూ సంతోషంగా ఉన్నవాడిని కన్నా ఏడవకమ్మా అని చెప్తారండి? లేదు కదా. అలాగే ఇక్కడ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. మరి ఏ విషయంలో వచ్చి భయపడుచున్నారో, దిగులు చెందుచూ ఉన్నారో, మరి దేవుడు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం పరిశీలన చేసినప్పుడు ముందు వచనంలో ఎవరని చెప్పబడి ఉందండి? మరి నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, లేఖనంలో మాట్లాడుతూ ఉంది. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి నిన్ను పిలుచుకొని ఉన్నాను. నీవు నా దాసుడు మరియు నేను ఏ సమయమందు కూడా నిన్ను ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పుచున్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవునై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుందునని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నిజమేనండి. మనం చూసి ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు భయపడకము భయపడకము అని రాయబడి ఉన్నదంట. అయితే మనం చూసి ఉన్నప్పుడు అంటే సంవత్సరంలో 365 దినములంటే మరి ఇంకో 2 దినముల్లో ఈ 2024 సంవత్సరము పూర్తి అయి దేవుడి చిత్తం అయితే నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిపోతూ ఉన్నాం కదా. అంటే 363 దినముగా ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుచున్నాడేమో. దేవుడు అనేక రీతిగా మాట్లాడతాడండి. ఒక్కొక్కరికి కళల ద్వారాను, మరి దర్శనముల ద్వారాను, ప్రవచనముల ద్వారాను అనేక రీతిలుగా మాట్లాడుతూ ఉంటారు. మనం గమనించినప్పుడు వీటన్నిటికంటే కూడా ఎంతో శ్రేష్టమైనది దేవుడు వాక్యం ద్వారా మాట్లాడడం. దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, నేనే వాక్యమును, నేనే జీవమును, నేనే వెలుగునై ఉన్నాను, నేను సత్యమునై ఉన్నాను. వాక్యమై ఉన్నటువంటి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేటువంటి దేవుడు. మనము నిండు మనసుతో మరి ప్రభువును ప్రార్థించామంటే దినమున, దేవా నువ్వు మాట్లాడితే నేను వినాలని ఆశపడుచున్నాను. నీ స్వరము నాకు వినిపించగలవు, నేను వినడానికి సిద్ధముగా ఉన్నాను. నీవు మాట్లాడని మనము కోరుకొని ఎలా దేవుడు ఖచ్చితంగా మాట్లాడే దేవుడు. ఈ దినమున
మరి మనతో మాట్లాడాలని దేవుడు ఆశపరిచి ఉంటే వినడానికి మీరు సిద్ధముగా ఉన్నారా అని ప్రభు అడుగుచున్నాడు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసి ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ముందుకు సాగడానికి భయపడినటువంటి ఒక వ్యక్తిని బలపరుస్తున్నట్లుగా ఒక లేఖనమును మనతో మాట్లాడుచున్నదండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. నేను నీకు ఆజ్ఞయించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆజ్ఞయించున్నాను, నీవు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో కూడా నీ దేవుడైనటువంటి యెహోవా నీకు తోడై ఉంటాడని చెప్పేసి ధైర్యపరుస్తూ ఉన్నాడు. మరి దేవుడు యెహోషువకి ఏమని ఆజ్ఞ ఇచ్చున్నాడు? ఇతడు ఎందుకు భయపడుచున్నాడు? మరి ఇతడు గమ్యస్థలానికి ఏ రీతిగా చేరి ఉన్నాడు, ఇతని గురి ఏమిటి అనేది మనం పరిశీలన చేసి ఉన్నప్పుడు యెహోషువ గ్రంథం 1, 2, 3 వచనాల్లో కనపడుతుండదండి. ఏమిటంటే, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చును, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెల్లుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇదిగో నేను మీకు వాగ్దానం చేసిన రీతిగా వాగ్దాన దేశములకు మీరు ప్రవేశించుదురు, కనుక మీరు ప్రయాణం అవ్వండి. ఎందుకంటే ఇంతకాలం నడిపించినటువంటి మోషే మృతి నొందాడు, కాబట్టి నీవు అతడి స్థానంలో ఈ జనులందరినీ కూడా నేను వాగ్దానం చేసిన దేశంలో కూడా నడిపించవలసి ఉన్నదాన్ని ఆజ్ఞాపిస్తుంటే, మరి యెహోషువ ఏమో భయపడుచున్నాడంట. ఇది ఎక్కడ ఇంత మనం చూసి ఉన్నప్పుడు మోషే ఎవరండి? మరి గొప్ప నాయకుడు, 6 లక్షల మంది కాల్బలం కలిగినటువంటి మరి అనేక ఇశ్రాయేలీ జనాంగాన్ని ఐగుప్తు దాసత్వం నుండి విడిపించి, దేవుని కృపను బట్టి విడిపించి మరి ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసి మరి ఎర్ర సముద్రమును దేవుడి చిత్తమై పాయలు చేయబడినటువంటి గొప్ప నాయకుడు. మరి 40 సంవత్సరాలు మరి వారందరినీ కూడా అరణ్యంలో నడిపించున్నాడు. దేవుని చేతి కర్రగా వాడబడి ఉన్నటువంటి గొప్ప నాయకుడు. మరి అంతటి గొప్ప స్థానాన్ని ఇస్తుంటే యెహోషువ మరి నాయకుడు అంటే ఒక అధికారం కదండి, మరి అధికారం తీసుకోవడానికి ఎందుకు భయపడుచున్నాడు అనేది మనం చూసి ఉన్నప్పుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఒక వచనం రాయబడి ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినది. నిజమేనండి. ఇక్కడ చూస్తే ఎవడైనా నువ్వు అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడన్నమాట నమ్మదగినదంట. మనం అనుకోవచ్చు అధికారము, మరి నాయకుడు, మరి అతడికి చాలా అధికారం కలదు. 6 లక్షల మంది జనమ పైన, కుటుంబముల పైన ఒక అధికారాన్ని దేవుడిస్తుంటే అతడేమో భయపడుచున్నాడంట. ఎందుకని? అతడు మోషేని చూసి ఉన్నాడు. మోషే చాలా గొప్పవాడు, ఐగుప్తు దేశంలో మరి ఫరో ఇంటిలో పెరిగినటువంటి వ్యక్తి. మరి ఫరో తర్వాత ఆ సింహాసనానికి ఎక్కదగినటువంటి వ్యక్తి, పలు విద్యలు కలిగినటువంటి వాడు, జ్ఞానము కలిగినటువంటి వాడు. అట్టి ఈ మోషే గారే మరి కొన్ని సమయాలలో ఈ చెరువుల విషయమై మరి విసిగిపోయి ఉన్నాడంట. అయితే మనం చూస్తున్నప్పుడు విశ్వాసకి రేపటి దిమ్మన ఒక రకముగా తీర్పు ఉంటే, మరి బోధకుడికి దానికి కఠినమైనటువంటి తీర్పు కలదంట. అందుకేనేమో ఆత్మీయ తండ్రి ఎప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఏదైనా సమయంలో బలహీనులమై ఉన్నప్పుడు, మరి క్రమము తప్పినప్పుడనో ఏదో ఒక విషయంలో తన యొక్క భారమును బట్టి. ఎందుకంటే
మరి యాజకుడు రేపటి దినమున మన ఆత్మల విషయమై లెక్క చెప్పవలసి ఉండదంట. మన బలహీనతలు వచ్చినప్పుడు మన బలహీనతల కొరకు భారం కలిగి ఎంత ప్రార్థన చేస్తారో, అలాగే మన యొక్క ఆత్మ దారి తొలగినప్పుడు రేపటి దినమున దేవుడికి కూడా లెక్క చెప్పవలసి ఉంటుంది. ఆ దినమున తీర్పు తీర్చబడి కూడా ఉండవలసి వస్తుంది. వారికి కఠినమైన తీర్పు అంట, విశ్వాస కంటే కూడా. అదంతయో తెలిసినటువంటి మరి యెహోషువ భయపడుతూ ఉన్నాడు. మరి ఎంతో జ్ఞానం కలిగినటువంటి మోషే మరి జనమంతటిని కూడా మరి అరణ్యంలో నడిపిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు మోషేకి చాలా తోడై ఉన్నాడు. మరి అరణ్యంలో మరి వారి బట్టలు మాసిపోలేదంట, వారి కాలి చెప్పులు అరిగిపోలేదంట, వారు వండడం లేదు, ఏమీ లేదు, వారు భుజిస్తూనే వచ్చి ఉన్నారు. దేవదూతలు తినేటువంటి ఆహారంతో వారు పోషింపబడుతూ వచ్చి ఉన్నారు. వారు మారా నీరు ఎదురైనప్పుడు మారాను మధురముగా చేసి ఉన్నాడు. ఎడారిలో కూడా మరి త్రోవను సరళం చేసి ఉన్నాడు. ఎక్కడ నీటి లేని సమయంలో మరి బండ నుండి నీరుని ప్రవహింప చేసి ఉన్నాడు దేవుడు అంతగా మోషేను బలపరిచి ఉన్నప్పటికీ, అయితే వీటన్నిటికంటే మోషే జ్ఞానము కలిగిన వాడే కాదు, సాత్వికుడు కూడా. అంతటి సాత్వికుడైనటువంటి మోషే గారే మరి ఒకానొక సమయమందు మరి విసిగిపోయి ఈ జనుల విషయమై బండతో మాట్లాడమంటే ఆ బండని కొట్టి దేవుడి దృష్టిలో కఠినమైనటువంటి తీర్పు తీర్చబడి ఉన్నాడంట. ఎంత కఠినమైనటువంటి తీర్పు అంటే, ఎంత ప్రయాస అండి. వాగ్దానం చేసినటువంటి దేశానికి మరి వీరందరినీ తోడుకొని వెళ్ళే భారము కలిగినటువంటి పరిచర్య చేసినటువంటి మోషే చివరికి ఆ వాగ్దాన దేశంలో చూడగలిగాడు, కానీ చేరలేకపోయి ఉన్నాడు. మరి నేనైతే మరి ఐగుప్తు దేశంలో ఒక బానిసగా జీవించినటువంటి వ్యక్తిని, నేను చాలా బలహీనుణ్ణి. మరి నేను వీరందరినీ నడిపించగలనా? వీరిని ఆ కనాను దేశంలోనికి మరి నేను దేవుడు వాగ్దానం నిమిత్తమై మరి నేను నడిపించగలనా? నా యొక్క మరి స్థితి ఏమిటి దేవా అని భయపడుచు ఉన్నాడంట. అప్పుడు దేవుడు మాట్లాడుచు ఉన్నాడు 7వ వచనంలో, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు. దేవుడు నేను నీకు తోడై ఉంటాను. అయితే మోషే నీకు ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రం అంతటిని కూడా నీవు ఫాలో అవ్వాలని చెప్తూ ఉన్నాడంట. నీవు నడుచు మార్గం అంతట్లో కూడా నేను నీకు తోడై ఉంటాను. నీవు చక్కగా నడువుము, నీవు కుడికి గాని ఎడముకు గాని తొలగకుము. అప్పుడు నీవు క్షేమముగా కనాను దేశములకు నీ జనులతో పాటు చేరదు అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడంటండి. అయితే మనం చూసి ఉన్నప్పుడు ఇలా దేవుడు వాగ్దానం చేసిన తర్వాత కొంత ప్రయాణం సాగింది. మరి వీరికి యోర్దాను నది ఎదురైనప్పుడు దేవుడు ఆ యోర్దాను నదిని మరి ఇశ్రాయేలీయుల జనాలతో యెహోషువ మరి దాటడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత కొన్ని పట్టణములు వారికి ఎదురై ఉన్నప్పుడు, కొన్ని రాజ్యాలు వారికి ఎదురై ఉన్నప్పుడు వాటిపై జయమిచ్చి ఆ యొక్క జనుల మధ్య నుండి మరి దేవుడు నడిపిస్తూ వెళ్ళి ఉన్నాడు. అయితే మనం చూసి ఉన్నప్పుడు ఇలా కొంత సమయం సాగిన తర్వాత అనుకోని రీతిగా ఒక సంఘటన జరిగి ఉన్నదండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనమును మనం చదువుకొని ఉన్నప్పుడు, అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసి మరియు తమ గోని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాజులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయిను. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసి ఉన్నప్పుడు కనాను దేశానికి మరి ఇశ్రాయేలీ జనాంగం ప్రయాణిస్తున్న సమయంలో కొన్ని ప్రాంతాలు వస్తూ ఉంటాయి, కొన్ని పట్టణాలు వస్తూ ఉంటాయి. ఆ యొక్క జనుల మధ్య నుండి వారు కనాను దేశానికి వెళ్ళవలసి ఉంటుంది. అయితే వీరేమో మహాజనమయ్యే 6 లక్షల మంది పురుషులే ఉన్నారంటే మరి వారి యొక్క బిడ్డలు కానీ భార్యలు కానీ మహా సైన్యం కదా. మరి వీళ్ళంతా వస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి జనులకు భయం కలిగింది కదండి. వీళ్ళెక్కడ మమ్మల్ని హతము చేస్తారో, మా యొక్క రాజ్యాలను ఎక్కడ ఆక్రమిస్తారో అని భయం కలిగింది కదా. కాబట్టి వారును
తిరిగి యుద్ధం చేస్తూ ఉంటారు. అయితే అనేక పట్టణాలు జయిస్తూ వచ్చి ఉన్నప్పటికీ హాయి అనేటువంటి ఒక పట్టణానికి వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణస్తుల స్థితి ఏమిటి? మరి మనం వారిని దాటుకొని కనాను దేశానికి వెళ్ళాలి కదా, మరి వారిని జయించగలుగుతామా లేదా అని చెప్పేసి అక్కడ వేగు చూచుటకై కొందరు వ్యక్తులను పంపించినప్పుడు వారు అక్కడ పరిస్థితి అంతయో తెలుసుకొని వచ్చి యెహోషువకు తెలియపరుస్తుంటారు. అది చాలా చిన్న పట్టణము, మనదైతే గొప్ప సైన్యము. 2000 మంది లేదా 3000 మంది వెళ్తే ఆ పట్టణాన్ని మనం స్వాధీనపరచుకోవచ్చు, ఎందుకు ఇంత గొప్ప సైన్యం వెళ్ళడం అని చెప్పేసి వేగు చూచిన వారు చెప్తారు. సరేనని చెప్పేసి యెహోషువ గారు ఏం చేస్తారంటే 3000 మంది మరి అక్కడ సైన్యాన్ని పంపిస్తే వారు ఏం చేస్తారంటే హాయి వారిలో వీరందరినీ కూడా తరిమి కొడతారంట. తరిమి కొట్టి 36 మంది మరి ఇశ్రాయేలుని హతము చేసినట్లుగా కనపడుచు ఉన్నది. అప్పుడు మరి అంతకు ముందంతయు కూడా జయము పొందినటువంటి వారు మరి వారిలో కొందరు మరణించి ఉన్నారంట. మరి ఆ మరణించినటువంటి వ్యక్తులను చూసి మరి వీరంతా కూడా నీరైపోయినట్టుగా రాయబడి ఉన్నది. మరి తినడానికి సరైన ఆహారం లేకపోతేనే మోషే గారి మీద సరిగినటువంటి జనులు మరి వారిలో కొంతమంది మనుషులు మరణించినప్పుడు మరి యెహోషువ పైన సనగకుండా ఉంటారండి? లేదు కదా. అయితే అప్పుడు యెహోషువ మరి ఏం చేస్తున్నాడంటే తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలీయుల పెదలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపను చేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము ఆ యోర్దాను అవతలే క్షేమంగా ఉండేవారము కదా, మమ్మల్ని కనికరించుము. ఈ ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుతిరిగిపోయి ఉన్నారని చెప్పేసి యెహోషువ మందసం ఎదుట మోకాళ్ళుని ప్రార్థిస్తూ ఉన్నాడంటండి. ఆ సమయంలో మరి దేవుడు మరి యెహోషువ గారితో మాట్లాడుచున్నాడు. ఇదిగో నేను వాగ్దానం చేసిన రీతిగా నేను నీకు తోడై ఉన్నాను, మీకు తోడై ఉన్నాను, నా సన్నిధి మీకు తోడై ఉన్నది. అయితే మీరే శాపగ్రస్తమైనటువంటి దానిలో నుండి మరి కొంత ఆశించి మీలో ఒకడు మరి పాపం చేసి ఉన్నాడు, నాకు విరోధముగా పాపం చేసి ఉన్నాడు అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి యెరికో పట్టణం అనేది ఒక పట్టణం వచ్చి ఉంది. ఆ పట్టణాన్ని మరి దేవుడు మీరు ఆ పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాను, మీరు వెళ్ళి ఆ పట్టణాన్ని జయించండి, సమస్తాన్ని స్వాధీనపరచుకోండి, దాన్నంతయు కాల్చివేసి అక్కడ దొరికినటువంటి వెండియు బంగారములు వెలగలిగినటువంటి వస్త్రములు సమస్తమును కూడా మరి నాకు ప్రతిష్ఠితములు గనుక దేవుని యొక్క దానాగారానికి తీసుకురమ్మని దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. అయితే మరి వీరిలో ఒకడు అయినటువంటి ఆకారం ఏం చేస్తాడంటే మరి అక్కడ ఉన్నటువంటి వస్తువులను చూసి మరి బంగారు కమ్మిని షీనారు వస్త్రములు మరి వెండిని చూసి ఆశించి అతడు దొంగిలించి తన డేరా అడుగు భాగమున భద్రపరుచుకొని ఉన్నాడంట. మీలో ఒకడు పాపం చేస్తున్నాడు, మరి ఆ పాపం విషయమై మీకు ఆ చిన్న పట్టణం పైన అపచయము కలిగింది, మరి కొంతమంది మరణమై ఉన్నారని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడంట. ఆ సమయమందు మరి యెహోషువ దేవుడు తెలియపరిచిన రీతిగా మరి ఆకాన్ని మరి తన యొద్దకు పిలిచి జరిగినంతయు తెలుసుకొని దేవుడు తెలియపరిచిన రీతిగా ప్రాయశ్చిత్తం చేసి ఉన్నాడంట. ఆ తర్వాత దేవుడు మరలా తెలియపరుస్తున్నాడు. 8వ వచనం 1వ వచనం చూస్తుంటే 8వ అధ్యాయం 1వ వచనంలో మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను భయపడకము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము, చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. మరలా యెహోషువకు ప్రత్యక్షమయ్యి, యెహోషువ భయపడకు, చడియకు, నేను నీకు తోడై ఉన్నాను. ఇదిగో మీరెక్కడైతే ఓడిపోయి ఉన్నారో చిన్న పట్టణం పైనే మేము ఓడిపోయినాము, ఇంకా మేము ఎలాగూ వాగ్దాన దేశంలోకి వెళ్ళగలము దేవా, కనీసం ఐగుప్తులో ఉంటే బానిసలుగానైనాను బ్రతికి ఉండేవారిని, కానీ ఈ చిన్న పట్టణంలో మా తోటి వారు మరణించి ఉన్నారు, ఇక ముందుకు సాగితే మా స్థితి ఏమిటి?
మేము అని చెప్పేసి భయపడుతున్న ఈ జనులను తీసుకొని యెహోషువ ముందుకు సాగలడండి? లేదు కదా. భయపడుతూ అక్కడే ఆగిపోతున్న సమయంలో దేవుడు మరలా దర్శించాడంట. దర్శించి, భయపడవద్దు యెహోషువ, నీవెక్కడైతే ఓడిపోయి ఉన్నావో అక్కడే నీ జనులను తీసుకొని ముందుకు సాగు. ఆ యొక్క పట్టణాన్ని నేను మీ స్వాధీనపరుస్తున్నాను. ఎరుకో పట్టణాన్ని మరి నేను ఏ రీతిగా మీకు అప్పగించి ఉన్నానో, ఆ రాజుకు ఏ రీతిగా చేసి ఉన్నానో అలాగే ఈ పట్టణానికి కూడా చేస్తానని చెప్పేసి మీరు ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోండి అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం చూస్తున్నప్పుడు మీరు పడమటి దిక్కున మీ సైన్యాన్ని ఉంచండి అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేసి ఉన్నప్పుడు దేవుడు నేను నీకు తోడై ఉంటానని మరి దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు దేవుడి చిత్తంలో మనం ఉన్నప్పుడు మనం ఏమి చేయాలో మన ఉద్దేశంలో మనం చేయవలసినటువంటి క్రియలు కూడా దేవుడు తెలియపరుస్తూ ఉంటాడండి. అందుకేనేమో దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, మీరు పడమట దిక్కున కొంత సైన్యంను పెట్టండి అని చెప్పేసి యెహోషువకు తెలియపరిచినప్పుడు దేవుడు చెప్పిన రీతిగానే యెహోషువ చేసి మరి ఆ హాయి పట్టణాన్నంతటిని కూడా స్వాధీనపరుచుకున్నట్లుగా కనపడుతూ ఉన్నది. ఇక్కడ మనం చూసి ఉన్నప్పుడు మన జీవితంలో కూడా ఒక్కొక్క సమయంలో మరి కొన్ని బలహీనతలు ఏర్పడుతూ ఉంటాయి కదండి. మరి గడిచిన దినముల్లో ఎన్నో బలహీనతలు, ఎన్నో కష్టములు, ఎన్నో నష్టములు, దిక్కుతోచిన స్థితిలో కూడా ఉంటూ ఉంటాము. అప్పులు భారం ఎక్కువైపోయి ఉండవచ్చు, అనారోగ్యం దరిచేరింది, సరిగా చూయించుకోవడానికి డబ్బులు కూడా లేని సమయాలు ఉండవచ్చు. ఒక్కొక్కసారి మరి మన ఇంట్లో ఆర్థిక ఇబ్బంది బహుగా కఠినంగా ఉండి ఉండవచ్చు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండి ఉండవచ్చు, ఏమి దిక్కుతోచిన స్థితి మనకి ఏర్పడుతూ ఉండవచ్చు. అటువంటి సమయంలో దేవుడిపై ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు మనకి తగు రీతిగా సహాయం చేస్తూ ఉంటాడు. మనం ఏమి చేయాలో కూడా దేవుడు మనకి ఆలోచన చెప్తాడు, మార్గమును సరళం చేస్తాడు. తెలియని ప్రాంతంలో దేవుడు మనకి చేయూతనిచ్చేటువంటి దేవుడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ యెహోషువ గ్రంథంలో మరి ఇశ్రాయేలీయుల విషయంలో జరిగిన సంఘటనల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉండవచ్చు. ఇదిగో దేవా, గడిచిన దినముల్లో ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా బహు ఇబ్బందికి గురై ఉన్నాము. అటు ఇటు పరుగులు తీయాల్సి వచ్చిన్నది, దిక్కుతోచిన స్థితి వచ్చి ఉన్నది. ఏమో నువ్వేమైనాను అధికమైనటువంటి ఖర్చులు చేసి ఉన్నావేమో, అవి ఏమైనాను మనం మార్చుకోవాల్సి ఉన్నదేమో జ్ఞాపకం చేసుకున్నాము. లేకపోతే మరి ఏదైనా బలహీనతల వల్ల తొట్టుపడుచు ఉన్నామేమో, అవి ఒకటి సరి చేసుకుంటూ ఉందాము. అట్లాగే మరి ఏమైనాను తెలిసి తెలియక అజ్ఞానంతో అవివేకంతో మనం తొట్టుపడుచు ఉన్నామేమో, వాటి విషయమై యొక్క శ్రమ వచ్చి ఉన్నదేమో, వాటిని సరి చేసుకున్నాము. నూతన సంవత్సరం రావచ్చు ఉన్నది కదా, మరి అందుకే దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుచున్నాడేమో. ఇదిగో దేవా, ఈ బంధంలో బహు విసిగిపోయి ఉన్నాను, మరి ఈ నూతన సంవత్సరంలోనైనా నా బంధం ఆత్మీయంగా బలపడాలని కోరుకుంటున్నామా, అది కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఏమైనా సరి చేసుకోగలిగినవంటే సరి చేసుకొని మరి దేవుని కృపను బట్టి నూతన సంవత్సరంలో నూతనమైన సంతోషాన్ని పొందుకోవాలంటే మరి దేవుడు తెలియపరుస్తున్నాడు, నీలో ఏమైనా సరి చేసుకోవాల్సిన ఏమో సరి చేసుకో, దేవుడు జయమిస్తాడు. యెహోషువకి ఇశ్రాయేలీయులకి జయమిచ్చిన దేవుడు ఈ దినమున మనకు కూడా జయమిస్తారని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు మన యొక్క కష్టమును బట్టి, శ్రమను బట్టి, లేకపోతే ఏదో పాపమును బట్టి ఈ యొక్క శ్రమలు వచ్చి ఉన్నాయా అని మనం అనుకుని దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రతి పాపమును బట్టి, శాపమును బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన యొక్క మరి పరిశుద్ధమైన రక్తాన్ని వెలగా చెల్లించి మనకి పాప విమోచన కలగ చేశాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. ఈనాడు నీతి లేని వారమైన మనము నీతిగా తీర్చబడి ఉన్నాము. ఏ పరిశుద్ధత లేనటువంటి వారమైనటువంటి మనము పరిశుద్ధులుగా మరి ప్రభు బలలో చేయబడుతూ ఉన్నాము. మరి దేవుడు అంత గొప్ప ఘనతనిచ్చి ఉన్నాడు. అయితే మరి ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ కష్టములు, ఎందుకు ఈ మానసిక ఒత్తిడి, ఎందుకు ఈ అశాంతి, అసమాధానం అని దుఃఖిస్తూ ఉన్నామా? అయితే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు కదండి. ఏమని? దేవుడు మానవునికి శాశ్వత కళ జ్ఞానం ఇచ్చి ఉన్నాడు, చాలా జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు ఆ యొక్క జ్ఞానం సరిపోదంట. దేవుడు నరునికి చాలా జ్ఞానం ఇచ్చి ఉన్నాడంట, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు
ఆ జ్ఞానం సరిపోదు. మరి దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటో, ప్రణాళిక ఏమిటో మరి మన జ్ఞానానికి అంత చిక్కిద్దా అండి? లేదు కదా. అదే కదా యోసేపు జీవితంలో జరిగినది. యోసేపు యాకోబుకి మరి ఎంతో ఇష్టమైనటువంటి కుమారుడు. మరి తల్లి చిన్నతనంలోనే కోల్పోయి ఉన్నాడు కాబట్టి బహుగా ప్రేమించి ఉండవచ్చు. అతడు కూడా తండ్రికి మరి ఇష్టడుగా నడుచుకొని ఉండవచ్చు. చాలా ప్రేమ కలిగి ఆ కుమారుడి ఎలా యాకోబు జీవిస్తున్న సమయంలో మరి ఒకానొక సమయమందు అన్నల చేత ద్వేషింపబడి ఉన్నాడు కదా యోసేపు. మరి అన్నల చేత ద్వేషింపబడి నీళ్లు లేని బావిలో గుంటలో పడద్రోయబడి ఉన్నాడు. మరి అక్కడ ఆకలికి దాహములకు అలమటించి ఉండవచ్చు. అంతటితో విడిచిపెట్టబడి ఉన్నాడా? లేదు కదా. ఒక బానిసగా అతడు తన అన్నల చేతే అప్పగింపబడి ఉన్నాడు, అమ్మబడి ఉన్నాడు. మరి ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసపడి తన యొక్క మరి బుద్ధిని బట్టి మరి జ్ఞానమును బట్టి మరి మంచి స్థితిని కలిగి ఉన్న సమయంలో నిందలు అవమానాలకు గురయ్యి చెరసాలలో వేయబడి ఉన్నాడు కదండి యోసేపు. అయితే మరి అంతటితో అతడి జీవితం అంతమైపోయిందా? ఆ సమయంలో యోసేపు చిన్నవాడు, 17 సంవత్సరంలో ప్రాయంలో కలిగినటువంటి వాడు. మరి యవ్వనస్తుడు, బాలుడే కదా అతడు కూడా. ఎన్నో సార్లు దుఃఖపడి ఉండవచ్చు. కాళ్ళు ముడుచుకొని మరి నేలపై పడుకొని దుఃఖపడి ఉండవచ్చు. ఏమిటి నా ఈ స్థితి? రాకుమారుగా ఉండవలసినటువంటి నేను మరి నా స్థితి ఏమిటి? ఎంతో చక్కని వస్త్రములు ధరించినటువంటి నేను ఈ బానిస వస్త్రములతో ఆకలికి అలమటిస్తూ బహు దుఃఖపడుచు ఉన్నాను, బహు శ్రమ పడుచు ఉన్నాను. దేవుడు ఏమిటి నాకెంతో వాగ్దానం చేస్తున్నాడు కదా, నన్ను హెచ్చిస్తానన్నాడు దేవుడు. మరి ఈ స్థితిలో నిలబెట్టాడు ఏమిటని చెప్పేసి దుఃఖపడి ఉండవచ్చు. కానీ దేవుడు విడిచిపెట్టాడండి? లేదు కదా. ఆ చెరసాల నుండి రాజు సింహాసనం మీదకి అతన్ని తీసుకెళ్లి ఉన్నాడు. ఎక్కడైతే ఆకలి దప్పుతో మరి అలమటిస్తూ ఉన్నాడో ఆ సమయంలో మరి ఆ స్థితి నుండి దేవుడు పోషణకర్తగా యోసేపును నియమించి ఉన్నాడు. దేవుడి యొక్క ప్రణాళిక వేరు. యోసేపు తన యొక్క ప్రయాణంలో సుమారుగా 13 సంవత్సరాలు శ్రమపడి ఉండవచ్చు. 17 ప్రాయంలో అతడు మరి బానిసగా అమ్మబడి ఉంటే 13 సంవత్సరముల ప్రాయం 13 సంవత్సరాలు అతడు బహుశ్రమలు అనుభవించి తర్వాత దేవుడు ఒక సింహాసనాన్ని ఇచ్చి ఉన్నాడు. అనేకులకు పోషణకర్తగా నియమించున్నాడు. అయితే మరి మనం పరిశీలన చేసినప్పుడు యోసేపు కూడా ఊహించి ఉంటాడా ఆ స్థితిలో నన్ను నిలబెట్టగలడా దేవుడు అని? ఎందుకంటే ప్రతి పరిస్థితి కూడా అనుకూలంగా లేదు, వ్యతిరేకముగా ఉన్నది. అటువంటి సమయంలో కూడా యోసేపు దేవుడిపై ఆనుకొని ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంది. మరి యోసేపు ఏం పాపం చేసి ఉన్నాడండి? ఏం తప్పిదం చేసి ఉన్నాడు అంటే దేవుడి చిత్తం అది, దేవుడి ప్రణాళిక అది. మనకి ఈ దినమున కనబడేటువంటి శ్రమ బహు కష్టంగా అనిపించవచ్చునేమో, కానీ మన ఎడల దేవుడి చిత్తము దేవుడి ప్రణాళిక ఏ రీతిగా ఉన్నదనేది మనం గ్రహించలేం కదా. మనం చూసినప్పుడు గడిచిన దినములలో ఏవేవో జరుగుతూ ఉంటాయి. మరి సంవత్సరములు గడిచిపోతూ ఉన్నవి. ప్రతి సంవత్సరము కూడా నూతన సంవత్సరం రాబోతూ ఉన్నదంటే ఈ సంవత్సరమైనను నా స్థితి మారవచ్చునేమో, నా ముఖములో నవ్వు కలగవచ్చునేమో, నా యొక్క ఆర్థిక స్థితి మారవచ్చునేమో, నా యొక్క మానసిక స్థితి మారవచ్చునేమో, ఆర్థికంగాను మరి కుటుంబ పరంగాను మరి నేను అభివృద్ధి చెందుతానేమో అని చెప్పేసి ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉంటాము. గడిచిన దినముల్లో మరి ఎంతో మరి ప్రేమ కలిగినటువంటి వ్యక్తుల్ని మనం కోల్పోవాల్సి వస్తుంది. ఏవో సంఘటనలు జరుగుతూ ఉండవచ్చు. అయితే మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలలో అయితే వేరులతో సహా పెళ్ళగింపబడినటువంటి స్థితి కూడా ఉంటూ ఉన్నది. ఎందుకంటే నిస్సహాయత. ఏంటి పరిస్థితి? ఇన్ని సంవత్సరాల నిరీక్షణ వ్యర్థమైపోయింది అనిపించవచ్చు. అయినను కూడా దేవుడు బలపరచువాడు. మనము ఆ స్థితిని చూసి అక్కడే ఆగిపోతే ముందుకి సాగలేం కదా. గతమును మరిచి దేవుడైతే ముందుకు సాగమంటున్నాడు. మనం పరిశీలన చేస్తున్నప్పుడు యోసేపు బహుశ్రమలు అనుభవించి మరి తన గతాన్ని మరిచి ముందుకు సాగాడు కనుక ఫలభరితమైనటువంటి జీవితాన్ని యోసేపు చూడగలిగాడు. మనము కూడా మన గతంలో జరిగిన ఎన్నో సంఘటనలు, నా శరీరం అంతయు పాడైపోయినదే, ఎన్నో బలహీనతలు నన్ను ఆవరించియే, మరి అతి చిన్న ప్రాయంలోనే
అనారోగ్యానికి గురై ఉన్నాను నేను. మరి శరీరం బలహీనపడి ఉన్నది, ఆర్థికంగా బలహీనపడి ఉన్నామే, నెమ్మది లేని జీవితమే. దేవా, నూతన సంవత్సరం రాబోచు ఉన్నది. ఈ నూతన సంవత్సరమైనను నా జీవితం మార్పు చెందాలని చెప్పేసి మరి ప్రార్థించుకోవాల్సినటువంటి సమయం కదండి ఇది. యోసేపు ఉదాహరణ కనపడుతూ ఉన్నాడు. యోసేపు తన గతమును మరిచి ముందుకు సాగడం వలన అతడు అభివృద్ధికరమైనటువంటి స్థితిని, అద్భుతాన్ని చూడగలిగి ఉన్నాడు. మనం మన జీవితంలో జరిగిన వాటిని మరవాలంటే కష్టమే. ఎందుకంటే మనిషికి చాలా జ్ఞానం ఇచ్చాడు కదా దేవుడు. కంప్యూటర్ కంటే కూడా మన మైండ్ చాలా ఫాస్ట్ గా ఉంటుందంట. అసలు మతిమరుపు అనేది మనకి చాలా కష్టమైంది. ప్రతిదీ గుర్తే, ఎవరు ఏం మాట అన్నా మన మైండ్ లో ముద్రించుకుపోయింది. అంత జ్ఞానం కలిగినటువంటి మనుషులు. అలాంటిది జరిగిన సంఘటనలు మరవడం కష్టం, కానీ జరిగిన స్థితిని చూసి అక్కడే మనం చింతిస్తూ ఉంటే దానికి కలిగిన గాయమును బట్టి ఆగిపోతూ ఉంటాము. కానీ చింతించక దేవుని వైపు చూసి నిరీక్షణతో ముందుకు సాగినప్పుడు అద్భుతాన్ని చూడగలుగుతామని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం పరిశీలన చేస్తున్నప్పుడు నూతన సంవత్సరం రాబోతుందంటే మరి మనం అనుకుంటూ ఉంటాం కదా, ఈ క్షణం ఏం జరిగిందో మనకు తెలియదు. ఏ క్షణాన్ని ఎవరు ఉంటారో తెలియట్లేదు, ఎవరు ఉండట్లేదు తెలియట్లేదు. అటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నాము. నిన్న చూసిన వాడిని ఈరోజు చూడలేకపోతున్నాం, ఈరోజు చూసిన వాడిని రేపు చూడలేకపోతున్నాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. కానీ మరి ఫస్ట్ తారీఖు కోసం చక్కగా మరి బట్టలు కొనుక్కుంటాము, మరి వాటిని కుట్టించుకొని భద్రపరచుకొని సిద్ధంగా ఉంటాము. అదేంటి మరి రేపు ఉంటామో లేదో తెలియదు కదా. అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది, ఉంటామని నిరీక్షణ ఉంది, ఆశ ఉంది. ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో నిరీక్షణ ఉండిందో అప్పుడు ఖచ్చితంగా ఆశ కలిగింది. దేవుడు అదే చెప్తూ ఉన్నాడు, నేను మీ ఎడల ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. మరి ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా. నేను మీ ఎడల ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లు నేను మరి ఈ క్రియలను చేసి ఉన్నాను అని చెప్పేసి, ఇవి మేలు కొరకే కానీ కీడు కొరకు కాదని చెప్పేసి దేవుడు తెలియపరుస్తున్నాడు. మొదట మన జీవితంలో ఏముండాలండి? నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ ఉన్నప్పుడు దేవుడు మరి ఆ నిరీక్షణను బట్టి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసి ఉన్నప్పుడు సంవత్సరం అనే దయ కిరీటాన్ని దేవుడు మనకి ఇచ్చుచున్నాడు. నూతన సంవత్సరం అనేటువంటి సంవత్సరం ఒక దయా కిరీటం అంట. ఇక్కడ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు హిజ్కియా ప్రార్థించగా 15 సంవత్సరములు ఆయుష్ పొడిగించున్నాడంట. మనం చూసినప్పుడు దేవుడి హిజ్కియా రాజుకి తెలియపరుస్తున్నాడు, ఇదిగో నీకు మరణకరమైనటువంటి రోగము వచ్చి ఉన్నది, నీ ఇల్లు చక్కబెట్టుకో, కొద్ది దినముల్లో నీవు మరణమవుదు అని చెప్పి తెలియపరుచున్నప్పుడు హిజ్కియా ఎంతో భారంతో మరి గోడ తట్టు తన ముఖము త్రిప్పుకొని భారము కలిగి కన్నీటితో ప్రార్థన చేసి ఉన్నాడంట. ఆ సమయంలో మరి దేవుడు అతడి యొక్క ప్రార్థన ఆలకించి తన ఆయుష్ను 15 సంవత్సరంలో పొడిగించున్నాడంట. అయితే ఈ యొక్క 15 సంవత్సరంలో మరి అతడు తన ఇంటిని చక్కపెట్టుకోవాలి కదా. అయితే అతడు మరణమైన తర్వాత తన యొక్క కుమారుడి పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, మరి అతడు రాజు అయితే అయి ఉన్నాడు, మంచి అధికారము, ఆర్థిక స్థితి మంచిగా ఉన్నది. కానీ అతడు బహు చెడు నడిచి మరి ఇశ్రాయేలును పరిపాలన చేస్తూ ఉన్నాడంట. మనకు సమయం ఇవ్వబడి ఉన్నది. ఆ సమయంలో మన కుటుంబాన్ని మనం సరి చేసుకోవాల్సి ఉన్నది కదా. మనం అనుకోవచ్చు, ఇదిగో ఈ గడిచిన దినములో ఈ సంవత్సరం అయితే నేను బహుగా ఆశీర్వదింపబడి ఉన్నాను, నా అప్పులన్నీ తీర్చబడి ఉన్నవి, మరి నేను చాలా ఆశీర్వదింపబడి ఉన్నాను, అనారోగ్యం అంతయు తొలగిపోయింది, మంచిగా ఉన్నది, మరి ఎన్నో మేలులు జరిగి ఉన్నవి, కష్టాలు నష్టాలేనా లేదు, ఈ యొక్క సంవత్సరం చాలా మంచిగా ఉన్నది మాకు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉండవచ్చు. నిజమే, దేవుడు అదే కోరుకుంటున్నాడు. నువ్వు ఈ దినమున ఈ యొక్క సంవత్సరంలో పొందిన మేలులకి రెట్టింపు మేలులు పొందుకోవాలి వచ్చే సంవత్సరం అని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయితే మరి ఒకటి కూడా జ్ఞాపకం చేసుకోవాలంట, మన యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది,
మరి ఎన్నో సంవత్సరముల నుండి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము. ఆత్మీయంగా ఏమైనాను బలపడి ఉన్నామా? మన యొక్క సాక్ష్య జీవితం ఏ రీతిగా ఉన్నది? రక్షణలోనికి నడిపింపబడి ఉన్నామా? మనతో పాటు మన బిడ్డలు కూడా మోకరించి ప్రార్థన చేయగలుగుతున్నారా? మన ఇంటి యజమానుడు మారగలిగి ఉన్నాడా? మనం ఏ రీతిగా ఉన్నాము? రేపటి దినమున నాతో పాటు నా బిడ్డలు కూడా మరి ఆ రాజ్యంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి రాజ్యంలో ప్రవేశించగలిగే స్థితిలో ఉన్నాడా? మరి నా స్థితి ఈ రీతిగా ఉన్నదని మరి నువ్వు గమనించుకోవాలని చెప్పేసి మరి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. హిజ్కియాకి సమయం ఇవ్వబడి ఉన్నది కానీ తన కుటుంబాన్ని చక్కబెట్టుకోలేకపోయాడంట. దీనివల్ల ఏమి ప్రయోజనము? అదే కదా దేవుడు, నీవు ఫలము లేని చెట్టు వలె ఉంటే దాన్ని వేరులతో సహా పేరుకివేయమని చెప్పేసి మరి అంజూరపు చెట్టు గురించి చెప్పి ఉన్నాడు కదా దేవుడు. మనం ఫలములు కలిగి ఉండాలి. ఆత్మీయంగాను, ఆర్థికంగాను, మానసికంగాను మన యొక్క అభివృద్ధి మరి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే మనం గమనించినప్పుడు దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. దానియేలు గ్రంథము, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించెదరు. దేవుడు అదే చెప్తున్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారంట. నీతి మార్గం అనుసరించి నడుచుకునేటట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. దేవుడు మరి అదే కదా వాగ్దానం చేస్తుంది అబ్రహాముకి, నీ యొక్క సంతానము ఆకాశంలోని నక్షత్రాల వలెను జ్యోతుల వలెను ప్రకాశించెదరు అని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ప్రకాశించేటువంటి జ్యోతుల వలె ఉండాలని మన విషయమై ఆశపడుచు ఉన్నాడు. మరి నీవు రక్షణ పొందుకొని నీ కుటుంబం విషయంలో నిర్లక్ష్యం గుణిని ఎడ్ల ఏమి ప్రయోజనము? నీవు అనేకులను ప్రభు వైపు త్రిపువారు వలె ఉండాలి. ఆ సమయమున నీ నక్షత్రంతో పాటు అనేక నక్షత్రములు కాని బిడ్డలు, నీ కుటుంబము కూడా ఆకాశంలోని జ్యోతుల వల్లే ప్రకాశిస్తారని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడండి. అదే విధంగా మనం చూసి ఉన్నప్పుడు దినవృత్తాంతంలా 1వ గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో ఎబ్బేజు కనపడుతూ ఉంటాడు. ఎబ్బేజు ప్రార్థిస్తూ ఉన్నాడంటండి దేవుడికి. అయితే మనం పరిశీలన చేసినప్పుడు మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారా దేనినైనాను సాధించగలము. మనము ఒంటరిగా కూర్చొని మరి దేవునితో ప్రార్థించే సమయంలో ఎన్నో సమస్యలు పరిష్కరింపబడి ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి మనం చూస్తున్నప్పుడు చేదు అనుభవాలే కాదు, మన జీవితంలో మరి ఎంతో మధురమైనటువంటి అనుభవాలను కూడా మనం పొందుకొని ఉన్నాము. అయితే ఈ చేదు అనుభవాల వైపే చూస్తూ నిరాశపడే బదులు ప్రభు మనకి సహాయకుడుగా ఉన్నాడు కదా, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ముందుకు సాగడానికి చాలా ధైర్యం కలిగింది. ఈనాడు యవనస్తులు మరి యవన ప్రాయంలో తొట్టుపడుచున్నారు. వారి యొక్క జీవితాలని చిన్నతనంలోనే మరి అంతం చేసుకుంటూ ఉంటున్నారు. మరి తండ్రి తిట్టాడనో, తల్లి తిట్టిందనో, చదువులో సరిగా మార్కులు రాలేదనో, స్నేహితులు ఏడిపించారనో, అలాగే మరి ప్రేమలో ఓడిపోయామనో ఎన్నో వ్యవహారాలు మరి యవనస్తులు వారి వారి ప్రాణాలని తీసేసుకుంటూ ఉన్నారు. అదే ప్రభు వైపు చూసి మరి దేవుడు నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు కదా, ఈ విషయంలో ఏందో నేను బలహీనున్నై ఉన్నాను. మరి నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని వైపు నేను చూస్తున్నాను. నా కొరకు నా తల్లిదండ్రులు బహుశ్రమలు అనుభవించి నన్ను పెంచి ఉన్నారు. నా ఏళ్ల వారికి ఆస్తి ఉన్నది. వారి వృద్ధాప్యంలో వారి చేతి కర్రగా ఉంటానని ఆశపడుచు ఉన్నాడు. మరి కష్టాలు, నష్టాలు, మరి ఎత్తు పల్లాలు, మరి లోయలు అనేకములు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. దేవుడు అదే కదా చెప్తుంది, ఎప్పుడు నీ ప్రయాణము సాఫీగానే ఉంటుందని అనుకోవద్దు కుమారుడా. నీ జీవితంలో లోయలు ఉంటూ ఉంటాయి. ఆ లోయలు గుండా ప్రయాణిస్తున్న సమయంలో నేను నీకు చేతికరనవుతాను, నీ యొక్క దండమునవుతాను. నీవు మరి నా యొక్క సహాయంతో ఆ లోయలో
ప్రయాణించడానికి నేను నీకు తోడై ఉంటానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. లేదు, నేను ఎత్తుకి ఎక్కవలసిన స్థితి ఉంది, అటువంటి సమయంలో నీ కాలం నేను లేడి కాళ్ళ వల్లే చేస్తానని చెప్పేసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇదిగో మరి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. మరి దిక్కుతోచిన స్థితి, మరి అరణ్యంలో కూడా దేవుడు త్రోవ కలగ చేసేటువంటి దేవుడు అంట. నిజమే, కొన్ని పరిస్థితులను బట్టి చుట్టూ కూడా అరణ్యమే కనపడింది, అంటే ఎటు అడుగు వేయాలన్నా భయం వేసింది. అటువంటి స్థితిలో దేవుడు త్రోవ కలగ చేస్తానంటున్నాడు. మనం చూసినప్పుడు ఎడారిలో కూడా నీటిని ప్రవహింపచేసి దాహంను తీస్తానన్నాడు. మరి దేవుడు ఇన్ని వాగ్దానాలు చేసి ఉన్నాడు కదా, మరి ఆ వాగ్దానాలు పట్టుకుందాము. ప్రస్తుతం కఠినంగా ఉండవచ్చునేమో, కానీ నిరీక్షణతో దేవుడి వైపు చూస్తే ఖచ్చితంగా దేవుడు నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎబ్బేజు ప్రార్థిస్తున్నాడు, దేవా నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచుము, నాకు ఏ కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ప్రార్థించుచూ ఉన్నాడంట. అలా ప్రార్థించినటువంటి ఎబ్బేష్కి ఏమి దొరికిందంటే తన సహోదరులందరిలో కూడా ఘనుడుగా గుర్తింపు పొంది ఉన్నాడంట. అలాగే దేవుడు మనల్ని కూడా ఘనులుగా చేయగలడు, దీవించి హెచ్చించి నడిపించగలడని దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుచూ ఉన్నాడు. మరి సహోదరులారా, మరి ప్రతి ఒక్కరం కూడా దేవుడి వైపు చూద్దాము. నూతన సంవత్సరం రాబోచున్నది, నూతన సంవత్సరం వైపు ఆశగా చూద్దాము. దేవా, గత సంవత్సరములన్నీ కూడా బహు కఠినంగా గడిచి ఉన్నాయి ప్రభు. ఇదిగో మరి ఈ సంవత్సరం అయినను నా జీవితం మరి వికసించిద్దని ఆశపడ్డాను, కానీ ఆ రీతిగా మరి వికసింపక బహు కష్టంలోనికి కూరుకుపోతూనే ఉన్నాను ప్రభు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి అనుభవాన్ని పొందుకోవాలి, నూతనమైన సంతోషాన్ని పొందుకోవాలి. నేను బలహీనురాలని, నమ్మికలో విశ్వాసంలో నేను ఓడిపోయి ఉండవచ్చునేమో, కానీ నీ విశ్వాస సహాయముతో నన్ను గెలిపించువా ప్రభు అని ప్రభువును ప్రార్థిద్దాం. ప్రార్థనే మనకి బలము, ప్రార్థనే ఆధారము, ప్రార్థనకి ఎంతో శక్తి ఉన్నది. కొన్ని విషయాల్లో బలహీనులమై ఓడిపోయామని చెప్పేసి దిగులు చెందుకుంటే ప్రభు గెలిపించిన వాటి వైపు చూసి నిరీక్షణ కలిగి దేవుడి వైపు చూస్తే నూతన సంవత్సరంలో దేవుడు మంచి శక్తినిస్తాడేమో, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడేమో, మన ముఖంలో నవ్వు కలగ చేస్తాడేమో, ఆర్థికంగాను మానసికంగాను మరి శాంతి సమాధానాలు చేకూరుస్తాడేమో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఆత్మీయంగా కూడా బలపరచబడాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు అదే కదా చెప్తుంది హగ్గయి రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదింతునని చెప్తూ ఉన్నాడు. మరి గత సంవత్సరంలో మరి తినివేసినటువంటి పంటని దేవుడు తిరిగి మనకి సమృద్ధిగా ఇయ్యగలిగినటువంటి దేవుడు, అంత శక్తి కలిగినటువంటి దేవుడు. కోల్పోయిన దానికంటే బహుశ్రేష్టమైన దానిని తిరిగి ఇయ్యగలిగినటువంటి దేవుడు. కోల్పోయిన దానిని అంతటిని కూడా శ్రేష్టముగా మార్చి ఆశీర్వదించి ఘనపరిచి దేవుడు ఇస్తూ ఉన్నాడు. యోసేపు వైపు చూసి ఉన్నప్పుడు యోసేపు గతమును మరిచి ముందుకు సాగితే అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుకొని ఉన్నాడు. అదే విధంగా మరి యెహోషువ గారైతే ఓడిపోయిన స్థలంలోనే జయమిచ్చినట్లుగా మరి యెహోషువ గారి జీవితం ద్వారా ఇశ్రాయేలీయులకి జయం కలిగిన జీవితం ద్వారా వారు తర్వాత కనాను యొక్క దేశమునకు చేరగలిగిన స్థితిని బట్టి వారు ఆశీర్వదింపబడినటువంటి స్థితిని వారు పొందుకొని ఉన్నట్లుగా మనకు కనపడుచు ఉన్నది. అదే విధంగా మనం చూసి ఉన్నప్పుడు, ప్రభు వైపు చూసి ఉన్నప్పుడు, ప్రభు ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించును, భయపడకండి, దిగులు చెందకండి, నేను మీ దేవుణ్ణి ఉన్నాను, మరి నేను మీకు తోడైనాను, మరి నా దక్షిణ హస్తంతో మిమ్మల్ని నడిపించదనని చెప్పేసి అబ్రహాము సంతానమా అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ దినమున మనతో కూడా మాట్లాడి ఉన్నాడు. ఓ నా కుమార్తె, అబ్రహాము సంతానం స్థానంలో నీ పేరు ఉన్నదేమో జ్ఞాపకం చేస్తూ దేవుడు మనతో కూడా మాట్లాడుచు ఉన్నాడు. దేవుడు బహు జ్ఞానము కలిగిన వాడు. ఆయన ప్రణాళికకి అంతు చిక్కనటువంటి వారిని మనము. ఎందుకంటే మరి బహు బలహీనమైన స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టుకొని మరి ఈ దినమున నన్ను బలపరచుకోవడానికి దేవుడు నా ద్వారానే ఈ యొక్క లేఖనములు చెప్పించి ఉండవచ్చు కదండి. మరి నేను బలహీనురాలై ఉన్నాను. బలహీన స్థితిలో మొదట దేవుని వాక్యములు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను వాటిని సరిగా గ్రహింపగలిగితేనే
ఈ స్థలంలో నిలబడి వాటిని వివరించగలుగుతాను. అంటే మొదట నన్ను నేను గ్రహించుకోవడానికి, దేవుని వాక్యంలో గ్రహించుకొని ముందుకు సాగడానికి, మరి ఈ దినమున దేవుడు నన్ను నిలబెట్టుకొని బలపరుచుకొని వాడుకున్న రీతిగా మరి రానయ్యున్న దినముల్లో కూడా మనకి దేవుడు ఆశీర్వదించిన రీతిగా మనల్ని ఆశీర్వదిస్తాడని నమ్ముచు దేవుడి చిన్ని వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రములు.